బేసిక్ గా మనం ఏదైనా ఒక పనిని రోజుకి 1 or 2 hours పాటు చేస్తే అది మనకు హ్యాబిట్ లా తయారవుతుంది. ఇన్ ద సేమ్ వే రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది అనమాట. ఆ సర్వే ప్రకారం ఏంటంటే ఇండియాలో 40% ఆఫ్ ది జెన్జీ అంటే టీనేజర్స్ కావచ్చు, బిలో 21, 23, 24 ఏజ్ గ్రూప్ కావచ్చు, వాళ్ళు ఆల్మోస్ట్ రోజుకి 5 hours ఆఫ్ సోషల్ మీడియా కంటెంట్ ని కన్స్యూమ్ చేసుకుంటున్నారంట. అర్థమైంది కదా, అది మనకు ఒక అడిక్షన్ లాగా అయిపోయింది. సో ఈ అడిక్షన్ లో ఏంటి అంటే ఇఫ్ యూ ఆర్ కన్స్యూమింగ్ కంటెంట్ విచ్ ఈస్ ఇర్రిలెవెంట్ టు యూ, లేకపోతే అవసరం లేని కంటెంట్, లేకపోతే అడల్ట్ కంటెంట్ మీరు కన్స్యూమ్ చేసుకుంటుంటే మీకు ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే యూట్యూబ్ ఆల్గోరిథమ్స్ కానీ అవే టైప్ ఆఫ్ కంటెంట్ చూపిస్తా. అంటే మీరు ఏదైతే చూస్తూ ఉంటారో ఎక్కువ అలాంటి కంటెంట్ ఇంకా చూపించాలనుకుంటుంది. కాబట్టి ఇఫ్ యువర్ సోషల్ మీడియా వాచ్ టైమ్ ఇస్ అరౌండ్ 3 to 4 hours, దాంట్లో కనీసం ఒక 50% ని మీ కెరీర్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి అయితే యూజ్ చేయండి. అప్పుడు ఏంటి అంటే మీకు దానికి రిలవెంట్ కంటెంట్ ని యూట్యూబ్ ఆల్గోరిథం లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం చూపించడం మొదలు పెడుతుంది అనమాట. ఎందుకంటే వెన్ యూ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా యూజ్ ఇట్ రెస్పాన్సిబిలిటీ అని అంటుంటారు కదా. సో అలాగే వెన్ యూ ఆర్ యూజింగ్ సంథింగ్ దాని ద్వారా మీకు కనీసం ఒక 1% అయినా యూజ్ ఉండేలాగైతే మనం చేయడం మంచిదని ఈ రీల్ చేయడం జరిగింది. అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డు ఫాలో దిస్ ఛానల్స్.